జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of Jesus Christ. బలమైన యేసు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. We are again coming to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమం మరొకసారి మీ గృహాల్లోనికి రావడం చాలా సంతోషం. So last time I spoke about the eagle is different from other birds. గతసారి నేను మాట్లాడినప్పుడు పక్షి రాజు అనేది మిగతా పక్షుల కంటే వ్యత్యాసమైందని నేను మాట్లాడుతూ వచ్చాను. In that Matthew chapter 6 verse 25. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మాట్లాడాను. So we were talking about don't worry about what shall you eat, what shall you drink, what shall you put on, Jesus says. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు అన్న మాట ప్రభు చెప్పాడు. And then Jesus says look at the birds of the air, and he gives the example of ఆకాశ పక్షులను చూడు అని చెప్పి ఆకాశ పక్షులను గురించిన కొన్ని ఉదాహరణలు చెప్పాడు. We humans worry a lot, God knows that. చూడండి, సాధారణంగా మనుషులమే కాబట్టి చింత అనేది మనకు వస్తూ ఉంటది. We always live for our belly, what to eat. ఎందుకంటే చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే కడుపు కొరకే బ్రతుకుతారు వాళ్ళు, తిండి కొరకే. See, I don't eat till I'm hungry. ఆకలయ్యే వరకు నేను తిననండి. Most of the people, you know, breakfast, lunch and tea and dinner, this is compulsory. కొంతమంది యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఇక ఉదయం అయ్యేటప్పటికి టీ, తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత మధ్యలో స్నాక్స్, టీ, ఆ తర్వాత నైట్ డిన్నర్, ఇవన్నీ కూడా క్రమం ప్రకారం వెళ్ళిపోవాల్సిందే అంతే. Amen. This is how you are, you know, caring for your belly. ఆ రకంగా మన దేహం గురించి, మన కడుపు గురించి మనం చాలా శ్రద్ధ తీసుకుంటాం. Jesus is saying don't worry about what shall you eat. యేసుప్రభు అంటాడు ఏం తిందు అనే దాని గురించి అసలు చింతించొద్దండి. So we all look at the clock, oh it is 1 o'clock, now I have to have lunch. మనకున్న మనసు ఏంటంటే 1 గంట అవుతుంది, అమ్మయ్య ఇక ఈ టైం కంపల్సరీ ఏది ఏమైనా తినాల్సిందే. You are still full about the breakfast. వాస్తవానికి బ్రేక్ఫాస్ట్ తో కడుపు నింపబడి ఉంది, ఇంకా అది అరగలేదు. You are not at all hungry, but your mind is set up like that. వాస్తవానికి కడుపుకు సంబంధించిన ఆకలి లేదు గాని మన మనసులో మాత్రం ఉంది, ఇది టైం అయింది తినాలని. And then 4 o'clock compulsory tea and snacks. 4 అయిందంటే టీ, స్నాక్స్ ఏదైనా తినాలి అనేది ఒక మైండ్ చెప్తాది. And 7 o'clock తర్వాత అయ్యో dinner. 7 గంటల తర్వాత అమ్మో రాత్రి భోజనం టైం అయింది తినాలి. You plan your meals according to the clock, but plan your meals according to your stomach. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది నేర్చుకోవాలి. ఏంటంటే టైంను బట్టి కాదు మీ యొక్క భోజనాన్ని మీరు సెట్ చేయాల్సింది, మీ కడుపు ఏం చెప్తుందో, ఆకలి అవుతుంది అంటే అప్పుడు పెట్టండి. That's how I maintain my health. నా ఆరోగ్యాన్ని నేను ఆ రకంగా చేసి కాపాడుకుంటాను. We should eat in order to live, not to live in order to eat. చూడండి, వింటున్నారా? బ్రతకడానికి తినాలి కానీ తినడానికే బ్రతకొద్దు. 1 Corinthians 6:13 Bible says not Teresa Paul. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. తెరెసా పాల్ గారు చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెప్తుంది. When you eat compulsory, so when you go to a house or marriage or పెళ్లి అన్ని తినాలి కదా, so you will be filling your unnecessary things. సో మరి ఏ పెళ్లికో, బర్త్డేకో, యానివర్సరీకో, ఒక ఏదో ఫెస్టివల్ కో వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కూడా తిని కడుపు నింపుకోవాలి కదా, అందుకొరకు అన్నట్టు తింటారు కొంతమంది. If you go to your house, it's not compulsory that you to drink the tea. Tell them I don't drink tea. చూడండి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు టీ ఆఫర్ చేస్తే తప్పనిసరిగా టీ తాగాలన్న రూల్ ఏం లేదు. కొన్నిసార్లు వద్దని చెప్పండి, నాకు వద్దని చెప్పండి. In one house I and my husband went to visit. ఒక ఇంటికి నేను నా భర్త గారు విజిటింగ్ కి వెళ్ళాము. So the lady of the house wanted to offer tea. మరి ఆ ఇంటి సహోదరి మాకు టీ ఇస్తామని వచ్చారు. So many questions she is asking. చాలా ప్రశ్నలు అడుగుతా ఉంది. Do you want tea or coffee? టీ కావాలా, కాఫీ కావాలా? My husband said tea and I said coffee. మరి నేను కాఫీ అని చెప్పాను, నా భర్త గారు టీ అని చెప్పారు. And then she asked should it be Brook Bond or Taj Mahal or some other. మరి టీ అన్నారు కదండి, మీకు తాజ్ మహల్ కావాలా, బ్రూక్ బాండ్ టీ కావాలా, అసలు ఏ రకమైన టీ తీసుకుంటారు? గ్రీన్ టీ కావాలా, లెమన్ టీ కావాలా? లెమన్ టీ కావాలా, గ్రీన్ టీ కావాలా? సో that is the second question. అది రెండో ప్రశ్న అలా వస్తా
ఉంటారు. Thirdly, should I mix milk or not? ఆ తర్వాత అందులో పాలు వేయాలా లేకపోతే పాలు లేకుండానే మీరు తాగుతారా? And then should I put sugar or without sugar? ఆ తర్వాత అందులో షుగర్ ఏమంటారా వద్దంటారా? So after 10 minutes I said I don't want coffee. ఇక ఇన్ని ప్రశ్నలు అడిగేటప్పటికి నాకు అనిపించింది నాకు అసలు కాఫీ వద్దమ్మా అని చెప్పి. So this is how people treat you. చూడండి ప్రజలు అంటే నీకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి కొరకు వాళ్ళు ఏదో ట్రీట్ చేస్తూ It's ఉంటారు. not necessary you have to eat everything that is offered in front of you. నీ ముందు నీ టేబుల్ మీద పెట్టిన ఆహార పదార్థాలు అన్ని కూడా తినాలన్న రూల్ లేదండి. If we can say no to certain food and lead us not into temptation, Jesus taught, not into temptation in eating, O Lord. కొన్ని పదార్థాలకి నో అని చెప్పగలగాలి, వద్దని చెప్పగలగాలి. శోధనలు వస్తూ ఉంటాయి. యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో మేము శోధనలో పడకుండా వాటి నుంచి తప్పించమని ప్రార్థన చేసినప్పుడు ఈ ఆహార పదార్థాల గురించిన శోధన కూడా మీరు జయించాలి, తప్పించబడాలి. Yeah, this is the greatest temptation, Shodhana, that we are prone to eat and eat and eat. వింటున్నారా? మనకు వచ్చే బయటి శోధనల కంటే ఇది చాలా పెద్ద శోధన. తినాలి తినాలి తినాలన్న శోధన. Yeah, to say no to the appetite. చూడండి మన ఆహార నియమాలకి కొన్నిసార్లు వద్దని చెప్పాలి. Of course, eat healthy food, eat in time. When you are hungry, you eat. It is necessary for your body. తినొద్దని చెప్పట్లేదండి. మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి ఆహార పదార్థాలు ఆరోగ్యవంతమైన ఏవైతే ఉండయో సమయానుకూలంగా మరి మీకు ఆకలైనప్పుడు చక్కగా తినండి. Nowadays, even the young people are having BP, cholesterol and all that. Cancer also is in a high rise. ఈ దినాల్లో మీరు గమనిస్తున్నారో లేదో యవనస్తులైన వారికి కూడా మరి బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, ఈవెన్ క్యాన్సర్లు కూడా యవనస్తులైన వారికి వస్తున్నాయి, గుండె సమస్యలు. All these are because of junk food and other unnecessary food. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ కూడా ఎక్కువ మన ఆహార నియమాలను బట్టి సరైన ఫుడ్ తినకుండా మరి దొరికినవన్నీ కూడా తినడాన్ని బట్టి ఈ రకంగా అవుతుందేమో. So last time I said birds won't eat all this rubbish. నేను పోయిన వారం చెప్పాను, మీకు గుర్తుందా? ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో ఏది దొరికితే అది తినవు. And they don't have any such diseases. అందుకే అలాంటి వాటికి ఏ రకమైన రోగాలు ఉండవు. They don't have thyroid also. థైరాయిడ్స్ ఉండవు వాటికి. Because they're eating all the nice fruit. ఎందుకంటే మంచి మంచి ఆరోగ్యవంతమైన ఫలాలు తింటే Heavenly Father is feeding them. పరలోకపు తండ్రి వాటిని So పోషిస్తాడు. remember to eat healthy food and eat when you are hungry. కనుక ఆరోగ్యవంతమైన భోజనం చేయండి, ఆహారాన్ని తీసుకోండి. అంత మాత్రమే కాకుండా నీకు ఆకలైనప్పుడే తినండి. We should eat in order to live and don't live in order to eat. కనుక బ్రతకడం కొరకు తినాలి కానీ తినడం కొరకే బ్రతకొద్దు In my అంటున్నాను. childhood, I seen my mother always in the kitchen. మరి నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా అమ్మ ఎప్పుడు కిచెన్ లోనే ఉండేది. We have early breakfast, like 8 o'clock we have a small breakfast. 8 గంటలకు చిన్న టిఫిన్. And then 10 o'clock we have big breakfast, like tapioca full and jackfruit, pansipkai. 10 గంటలకు వచ్చేటప్పటికి పనసకాయ, టపియోకా ఇలాంటివి ఎంతో కొంచెం పెద్ద బ్రేక్ఫాస్ట్ అన్నమాట. So like that, after that immediately 12 o'clock lunch compulsory. ఇక కొంచెం టైం అయ్యేటప్పటికి 12 గంటలకు లంచ్ తప్పనిసరిగా పెద్ద లంచ్. So the cooking is going on. That time there was no mixie or such things, fridge and all these grinders. నేను చెప్తున్నాను కదా, మా అమ్మ సంగతి చెప్పినప్పుడు ఆ దినాల్లో మరి మిక్సీలు కానీ లేకపోతే కరెంటుకు సంబంధించిన త్వరగా మనకి ఈజీగా అయ్యే కుక్కర్లు ఇలాంటివి ఏవి ఉండవు. But she has to cook 2 breakfast and then lunch and then evening tea and then dinner. ఒకసారి ఊహించండి, మరి ఉదయం లేచింది మొదలుకొని చిన్న బ్రేక్ఫాస్ట్ వండాలి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ పెద్ద బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయాలి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ సాయంత్రం కొరకు ఏర్పాట్లు చేయాలి. Now ladies rejoice, everything is so easy. అమ్మలారా మీరు సంతోషించండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని మనకు రెడీమేడ్ అయిపోయినాయి, అన్ని వేగవంతమైన పరిస్థితులు మనకు All the electronic, every equipment is there. ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు మనకు చాలా వచ్చి మన పనులు చాలా సులువు చేసాయి. But don't preserve in the fridge for long time and heat it up and again eat and all that. ఇన్ని సౌకర్యవంతమైన పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా సోమరిగా ఏదో ఒకసారి వండేసుకొని మధ్యాహ్నానికి సాయంత్రానికి రేపటికి మరి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తినొద్దండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తినండి. Youngsters always ordering online. యవనస్తులారా గమనించండి, మాట్లాడితే ఆర్డర్లు చేసుకోవడం అలాంటివి చేయకండి. Always going for outing in the hotels. వీలైనంత వరకు హోటళ్లలో తినడానికి కొరకు ప్రయత్నాలు చేయొద్దు. Once in a while that's okay, family outing. అప్పుడప్పుడు కుటుంబాలుగా బయటికి వెళ్ళి చక్కగా హోటల్లో తినడం పర్వాలేదు. Ladies, feed your husband and children with healthy food. అమ్మలారా సహోదరులారా గమనించండి, నీ భర్తకు పిల్లలకు మీరే చక్కగా మీ చేతి వంట పెట్టండి, ఆరోగ్యవంతమైన భోజనం వారికి And if you are a Christian going to church or meetings, you have to cook very simple food. క్రైస్తవ సహోదరులు అయితే గమనించండి, మీరు ఏంటంటే
మరి ఆ మీటింగ్లు ఉన్నప్పుడు, ఆదివారం ఆరాధన ఉన్నప్పుడు అలాంటి టైంలో పెద్ద పెద్ద వంటలు పెట్టుకోకుండా సాధారణమైన వంటలు చేసి మరి మీరు ఆ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కనబడాలి. I remember about the Martha and Mary story. ఈ సందర్భంలో మరియా మార్తా కథ గుర్తొస్తుంది. Luke chapter 10:38 to 42. లూకా సువార్త 10:38 నుంచి 42 వచనాలు. Jesus was invited in the house. యేసు ప్రభు ఆ గృహానికి ఆహ్వానించబడ్డాడు. Martha was so much worried in cooking and frustrated. కానీ మార్తా మాత్రం అనేకమైన పనులు పెట్టుకొని చింత కలిగి ఉందని బైబిల్లో. When Jesus came, half the work was over. యేసు ప్రభు వచ్చేసాడు, సగం పని కూడా అవ్వలేదు. And then Mary started sitting and listening to the precious word from the mouth. మరియ మాత్రం యేసు ప్రభు వచ్చిన వెంటనే ఆయన పాదాల చెంత కూర్చొని మరి ఆయన శ్రేష్టమైన ఉపదేశాల మాటలు వింటుంది. She had a real Bible study with Jesus. యేసు ప్రభుతో చక్కని బైబిల్ స్టడీ కలిగి ఉంది. And I believe she wrote down everything. అన్ని కూడా చక్కగా రాసుకుంటుందేమో అనుకుంటున్నాను. So that's why Jesus commended her. అందుకే ఆమె యొక్క శ్రద్ధను యేసు ప్రభు కామెంట్ చేస్తాడు, ఆమె ప్రశంసిస్తాడు. Martha thought Jesus will tell her, go to kitchen and do the cooking, that is your place. మార్తా వచ్చి యేసు ప్రభుతో చెప్పేటప్పటికి మార్తా అనుకున్నది ఆమెను తిట్టేసి కిచెన్ లోకి పంపిస్తాడేమో యేసయ్య అనుకున్నది. Even all the disciples also thought like that. Her place is in the kitchen, why she is sitting here? శిష్యులు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్త్రీలు వీళ్ళకు యేసయ్య పాదాల దగ్గర అక్కడ కూర్చోవాల్సిన పని ఏంటంటే వీళ్ళు వెళ్ళి వంట రూమ్ లో పనులు చేసుకోవాలి కదా అని వీళ్ళు కూడా అనుకుంటుండొచ్చు. But Jesus is always seeking first the kingdom. ప్రియులారా, యేసు ప్రభు మాత్రం ఎప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవాడు. Jesus priority is the kingdom. యేసు ప్రభు యొక్క ప్రథమ స్థానం దేవుని యొక్క రాజ్యమే. So Jesus said, Martha, you are worried about many things, but Mary has chosen the best. యేసు ప్రభు అంటున్నాడు, మార్తా నీవు అనేకమైన పనులను కలిగి చింత కలిగి ఉన్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. So God wants you to choose the first and best. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ యొద్ద నుంచి కోరుకుంటున్నది ఏంటంటే మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. Of course everybody should cook well and feed your family. ఈ మాట చెప్తున్నప్పుడు మరి గమనించండి, ప్రతి స్త్రీ కూడా చక్కగా వంట చేయాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. Then God first, family second, and then ministry. దేవుడు మొదట, నీ కుటుంబం రెండోది, తర్వాత నీ పరిచర్య. For wife husband first, for husband wife first, and then after God, then only ministry. భార్య భర్తలు కూడా గమనించండి, భర్తకు నీ భార్య మొదట, భార్యకు నీ భర్త మొదట, ఆ తర్వాత పరిచర్య. As a new creation in Christ, your thinking should change. క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నవారు మీ యొక్క ఆలోచన విధానం మారాలి. It's not very compulsory to wear new dresses in the Christmas or Easter. ఈస్టర్ గానీ, క్రిస్మస్ గానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కొత్త బట్టలు తప్పనిసరిగా వేసుకోవాలన్న రూల్ ఏం లేదు. You are so worried and you'll go everywhere, borrowing money and fighting with your husband, or parents or getting new things. చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఇలాంటి పండుగలు వచ్చేటప్పటికి భర్తను చాలా వేధించి, పిల్లలైన వారు తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టైనా సరే, ఎలాగైనా సరే అటు చేసి ఇటు చేసి అప్పైనా సప్పైనా ఏదో ఒకటి చేసి మరి మంచి బట్టలు, కొత్త బట్టలు కొనుక్కోవాలనేది వాళ్ళ యొక్క గురి. అవసరం లేదండి. జీసస్ ఇస్ ఇన్ అవర్ హార్ట్. Every day is Christmas, every day is Easter for me. యేసయ్య నీ హృదయంలో ఉంటే ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు ఈస్టరే. Resurrected power of Christ is in. క్రీస్తు పునరుద్ధాన శక్తి నీలో ఉంది. I don't worry about my clothing, but I get many new gifts, new sarees. వాస్తవానికి నా బట్టల గురించి నేను ఎప్పుడు చింతించను. ఎందుకంటే అనేకమైన క్రొత్త చీరలు అనేక మంది ద్వారా బహుమానాలుగా దేవుడు నాకు ఇస్తాడు. God provides super food on my table. నా టేబుల్ మీద మంచి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. God gave everything to me because I seek first the kingdom of God and righteousness. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాను గనుక నాకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఇస్తున్నాడు. Every day I say, Jesus, in you I live and move and have my being. నేను ప్రతిదినం కూడా చెప్తాను, ప్రభువా నీలోనే నా సమస్తం ఉంది, నీలోనే నేను ముందుకు సాగుతాను, నీలోనే నేను సమస్తం చేస్తాను అని చెప్తాను. So Jesus is concluding, you who are mine do one thing, that is Matthew chapter 6:33. మత్తయి సువార్త 6:33 యేసు ప్రభు చివరిగా అంటాడు, మీరు నా వారు గనుక మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అని అంటాడు, అప్పుడు మీకు అన్ని ఇవ్వబడతాయి. అన్ని ఇవ్వబడుతుంది. How many of you believe that? ఎంతమంది మాట నమ్ముతున్నారండి? Say amen. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మాటగా ఆమేన్. This is the secret of my blessing. ఈ రోజు నేను ఒక మాట చెప్పనా, నా ఆశీర్వాద రహస్యం ఇదే. Before coming to the Lord I used to worry. ప్రభువులోనికి రాకంటే ముందు నేను బాగా చింతించేదాన్ని. Before coming to the Lord I was afraid. మరి అప్పుడు చాలా భయపడేదాన్ని. Jesus said, do not fear, still I was afraid. యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు, భయపడొద్దు, చింతించొద్దు, అయినా నేను చింతించేదాన్ని. Before coming
coming to the Lord, I was so shy person, timid. వాస్తవానికి నేను రక్షణ పొందక ముందు అయితే చాలా పిరికిదానిగా ఉండేది. As a new creation, Jesus gave me new mind and new body and new heart. క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్న తర్వాత దేవుడు నూతన మనస్సు, నూతన హృదయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. That's what I have written in my book. అదే నా పుస్తకంలో నేను రాశాను. All this you should really read. A new creation in Christ. He will do new things in your life. ప్రియులారా, క్రీస్తునందు నూతన సృష్టిగా మరి మీరు మార్చబడాలంటే అనుదిన వాగ్దానాలనే ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా తీసుకొని మీ కుటుంబాల్లో మీరు ధ్యానం చేయాలి. Amen. Amen. This will change your life. అది నీ జీవిత విధానాన్ని మార్చేస్తుంది. Don't think it is for 1 year. It is still Jesus coming every day, every year. Start reading. ఇది సంవత్సరం అంతటి కొరకు రాయబడిన ప్రతిదినము నూతన క్రియలు గాని ఒక సంవత్సరంతో ముగించేది కాదండి. ప్రతి సంవత్సరం కూడా ప్రతిదినం కూడా ప్రభు రాకడ వరకు ధ్యానిస్తూనే So let ఉండొచ్చు. us remember finally the verse that 6:25 Jesus says, "Do not worry about what shall you eat, what shall you drink, what shall you put on." మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 6:25 ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి అయినను మీ యొక్క శరీరం గురించి అయినను మీరు చింతించొద్దు అంటున్నాడు. And the Holy Spirit spoke so many practical things. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన అంటే దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితితో కూడా మాట్లాడాడు. And verse 34 says, "What is a worrying? Tomorrow has its own worry." 34 గనుక మనం చదివితే రేపటి గురించి చింతించొద్దు, రేపు దినము దాని సంగతులను గురించి చింతించును. So everybody raise your hand and say, "Lord, Matthew 6:33, I am going to obey." చేయి పైకెత్తి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ మాటను ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభువా, మత్తయి సువార్త 6:33 ప్రకారంగా ఆ మాటను నేను మరి శిరసావహిస్తాను. Help me to seek first your kingdom and your righteousness, Lord. మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతకడానికి కొరకు సహాయం చేయి. And then you will add all things to me, I believe, Lord. ప్రభువా, నీవు నాకు కావాల్సిన సమస్తాన్ని నీవు సమకూరుస్తావని నేను నమ్ముతున్నాను. Yes, Pastor will pray. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఎంత శ్రేష్టమైన వాక్య భాగాన్ని మా ముందుకు తీసుకుని వచ్చారు. మా దైనందిన జీవితంలో ఎన్నోసార్లు నాయన ఎన్నో వాటిని గురించి మేము చింతిస్తూ ఉంటాం. ప్రభా, యేసు ప్రభు యొక్క ఉపదేశాలు మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా మా దేహమును గురించి అయినను, మా యొక్క ఆహారమును గురించి అయినను, మా వస్త్రముల గురించి అయినను మేము ఎప్పుడు కూడా చింతించకుండా నీ రాజ్యాన్ని నీతిని మొదట మేము వెతికినప్పుడు మాకు కావలసిన సమస్తాన్ని మీరు దయచేస్తావని ప్రభా ఎంతో శ్రేష్టమైన ఉపదేశాన్ని మా ముందుంచి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీకు వందనాలు నాయన. అనేకమైన ప్రాక్టికల్ విషయాలు మా జీవితాల్లో నాయన మీరు మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో నాయన ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో వారు ఏ రకమైన చింత ఉందో నాకు తెలియదు. ఒకవేళ కొంతమంది శరీర బలహీనతలను బట్టి, లేక ఆరోగ్యాన్ని బట్టి, లేక వారి భవిష్యత్తును బట్టి, వారి యొక్క పిల్లలను బట్టి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, వారి కుటుంబంలో నెమ్మది లేని దాన్ని బట్టి, లేక వారి ఇరుగు పొరుగు వారిని బట్టి, లేక ఇంకా వారి పిల్లల భవిష్యత్తును బట్టి కనుక వారు చింత కలిగి ఉంటే ఈరోజు మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన యేసు మాటలు వారి జీవితాల్లో పనిచేయును గాక. తద్వారా వారి ప్రతి పరిస్థితిని మీరు సరిచేయమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఎవరైనా యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండకపోతే ప్రభు వారిని మీరు దర్శించండి. వారి జీవితాల్లో నిన్నే రాజుగా, ప్రభువుగా, రక్షకునిగా కలిగి ఉండి వారి నిత్య జీవానికి వారసులయ్యే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటల ద్వారా మా జీవితాల్లో ఒక శ్రేష్టమైన మార్పు, ఒక నూతనమైన మార్పు మీరు కలగజేస్తారని నమ్ముతూ, నీ మీద ఆధారపడుతూ, నీ వైపు చూస్తూ నీ రాజ్యాన్ని నీతిని వెతికే వారంగా ప్రతి ఒక్కరు ఉండునట్టు సహాయం చేయమని వాక్యం అందించిన మీ దాసరాలను మీరు అభిషేకించి ఇంకా అనేకుల జీవితాల్లో ఒక ప్రభావితమైన నాయన కార్యాన్ని జరిగించడానికి మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. Amen. Amen. So tell yourself, don't worry, Teresa. Your name. పరంజ్యోతి, చింతించొద్దు అన్ని మీ పేరు చెప్పుకొని అలా చెప్పేసి What shall I eat? Mutton or chicken? What should I cook today? ఈరోజు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని గురించి చింతించొద్దని నీతో నువ్వు చెప్పుకో. What shall I wear? Should pattu saree or chudidar or coat or suit? కోట, సూట, పట్టు చీరన, చుడిదార ఇలాంటివి ఏవి ధరించుకోవాలని వీటి గురించి చింత పెట్టుకో. What shall I drink? Hot drinks or cool drinks or tea or coffee? టీ తాగాలి, కాఫీ తాగాలి, హాట్ డ్రింక్ తాగాలి, కూల్ డ్రింక్ తాగాలి, ఏది తాగాలో మీరు చింతించొద్దు. Seek first the kingdom. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యాన్ని మొదట Don't worry. చింతించకండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు
వెదకిన వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము.
యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకును గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన